డియర్ చిల్డ్రన్, ఈరోజు 5వ తరగతి పరిసరాల విజ్ఞానంలో భారతదేశ చరిత్ర అనే పాఠానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఈ క్విజ్లో పాల్గొనండి, జనరల్ నాలెడ్జ్ పెంచుకోండి. ఎన్ని ప్రశ్నలకైతే మీరు సరిగ్గా సమాధానం చెప్పగలిగారో తిరిగి కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ గాంధీజీ, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి సర్దార్ పటేల్, ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. The right answer is Sardar Patel, option C. సిపాయిల తిరుగుబాటులో పోరాడిన వీర వనిత ఎవరు? ఏ ఇందిరాగాంధీ, బి సుల్తానా రజియా, సి లక్ష్మీ సెహగల్ అండ్ డి ఝాన్సీ లక్ష్మీబాయి. The right answer is ఝాన్సీ లక్ష్మీబాయి. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు? ఏ వల్లభాయ్ పటేల్, బి జవహర్లాల్ నెహ్రూ, సి మౌలానా ఆజాద్, డి లాల్ బహదూర్ శాస్త్రి. The right answer is Jawaharlal Nehru. భారత జాతీయ పతాక రూపశిల్పి ఎవరు? ఏ టంగుటూరి ప్రకాశం, బి సుభాష్ చంద్రబోస్, సి గాంధీ, డి పింగళి వెంకయ్య. The right answer is పింగళి వెంకయ్య. భారత కోకిల అని ఎవరిని అంటారు? ఏ ఇందిరాగాంధీ, బి సరోజినీ నాయుడు, సి లతా మంగేష్కర్ అండ్ ఆప్షన్ డి ఎంఎస్ సుబ్బలక్ష్మి. The right answer is సరోజినీ నాయుడు. స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? ఏ మౌలానా ఆజాద్, బి డాక్టర్ అంబేద్కర్, సి వల్లభాయ్ పటేల్ అండ్ ఆప్షన్ డి ఇందిరాగాంధీ. Yes, you are right. The right answer is option B, Dr. అంబేద్కర్. పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారు? ఏ బాల గంగాధర్ తిలక్, బి లాలా లజపత్ రాయ్, సి బిపిన్ చంద్రపాల్, డి బాబు జగజీవన్ రామ్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లాలా లజపత్ రాయ్. స్వతంత్ర భారతదేశపు తొలి రాష్ట్రపతి ఎవరు? ఏ బాబు జగజీవన్ రామ్, బి మహమ్మద్ అలీ జిన్నా, సి బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి. The right answer is option C, బాబు రాజేంద్ర ప్రసాద్. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం ఇచ్చినది ఎవరు? ఏ భగత్ సింగ్, బి ఉధమ్ సింగ్, సి రాజ్గురు అండ్ డి సుఖదేవ్.
The right answer is option A, Bhagat Singh. వందే మాతరం గీత రచయిత ఎవరు? ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి బంకిం చంద్ర చటర్జీ, సి మహమ్మద్ ఇక్బాల్ అండ్ ఆప్షన్ డి సరోజిని నాయుడు. The right answer is option B, Bankim Chandra Chatterjee. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.